మనం ఈరోజు హోండా షోరూంలో ఉన్నాం. హోండాలోని ఒడిస్సీ అనే ఒక మోడలు, దాని తర్వాత అక్కడ పైలట్ అని ఒక మోడల్ ఉంది. సో ఇప్పుడైతే మనం ఈ వెహికల్ చూద్దాం. ఈ వెహికల్ ఇంజిన్ సైజ్ ఎంత, అలాగే ఈ వెహికల్ ప్రైస్ ఎంత, ప్రతిదీ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెహికల్ 7 సీటర్ వెహికల్ అండి, చాలా పెద్ద వెహికల్ అన్నమాట. సో నేను మీకు సైడ్ నుంచి చూపిస్తాను, మీరు చూడొచ్చు. అలాగే దీని అలాయ్ వీల్స్ మీరు చాలా పెద్ద అలాయ్ వీల్స్ అండి. సైజు నాకు తెలిసి అప్రాక్సిమేట్గా 19 ఇంచెస్ ఆఫ్ అలాయ్ వీల్స్ అన్నమాట. మీరు చూడొచ్చు, అక్కడ 19 ఇంచ్ అని రాసి ఉంది. అలాగే ఇక మనం వెహికల్ లోపలికి కూడా వెళ్దాం. ఫస్ట్ బ్యాక్ సైడ్ వరకు నేను చూపిస్తానండి మీకు. సో ఇది వెహికల్ చూసారు కదా, సేమ్ మన ఇన్నోవా కన్నా ఇంకా కొంచెం పెద్దగానే కనబడుతుంది వెహికల్ చూడటానికి. సో బ్యాక్ సైడ్ నుంచి చూద్దాం. సో బ్యాక్ సైడ్ నుంచి ఇదండి, ఒడిస్సీ అని ఉంది పేరు. అలాగే బ్యాక్ సైడ్ సెన్సార్స్ ఉన్నాయి. ఇవి డీజిల్ వెహికల్ కాదండి, పెట్రోల్ వెహికలే. వన్స్ అగైన్ చెప్తున్నాను, ఇవన్నీ గల్ఫ్ వేరియంట్స్. స్టీరింగ్స్ లెఫ్ట్ సైడ్ ఉంటాయి. సో దీనికి బ్యాక్ సైడ్ కెమెరా ఉంది. అలాగే ఇక్కడ క్రోమ్ ఫినిషింగ్ ఉంది. అలాగే స్పాయిలర్ ప్రొవైడ్ చేశారు. పైనేమో షార్ప్ ఫిన్ యాంటీనా ఉంది. సో మనమైతే లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళే ముందు ఎన్ని కిలోమీటర్లు వస్తుంది ఏంటి చూద్దాం. 2021 మోడల్ అండి ఇది. 2021 మోడల్, 3.5 ఇంజను. సో 12 కిలోమీటర్స్ పర్ లీటర్ పెట్రోల్ వస్తుంది. ఇది మేడ్ ఇన్ అమెరికా నుంచి వస్తుందండి ఈ వెహికల్. సో లోపలికి వెళ్దాం. లోపల క్రోమ్ హ్యాండిల్స్ మనకు ప్రొవైడ్ చేశారు. లోపలికి వెళ్ళగానే మీరు చూడొచ్చు, బేజ్ కలర్ ఇంటీరియర్, లెదర్ ఫినిషింగ్ అండి ఇదంతా కూడా. సో సీట్ అయితే కనుక 8 వే అడ్జస్టబుల్ సీట్ ప్రొవైడ్ చేశారు. సో లోపల కూర్చున్నాను, మంచి కంఫర్టబుల్గా ఉంది. ఇదంతా కూడా ఒక ఫుల్ ఫినిషింగ్ ఇచ్చారండి. అలాగే మెమొరీ ఫంక్షన్స్, అలాగే ఇక్కడ ఓపెన్ క్లోజు డోర్సు. మన బ్యాక్ సైడ్ డోర్ని ఓపెన్ చేయాలన్నా క్లోజ్ చేయాలన్నా ఈ ఆప్షన్ ద్వారా చేసుకోవచ్చు. అలాగే రేర్ బూట్ ఓపెన్ చేయడానికి, అలాగే సెన్సార్స్, అలాగే పార్కింగ్ సెన్సార్స్, అలాగే పార్క్ హ్యాండ్ బ్రేక్ అండి, హ్యాండ్ బ్రేక్ హోల్డ్. సో స్టీరింగ్ కాలం అయితే ఇలా ఉంది. సో స్పీడోమీటరు, ఇక్కడ క్రోమ్ ఫినిషింగ్ ప్రొవైడ్ చేశారు మనకి. ఇక్కడ పుష్ స్టార్ట్ బటన్ ఉంది దీనికి. అలాగే స్టీరింగ్ కాలంలోనే మనకి మీకు యాజ్ యూజువల్గా మన క్రూజ్ కంట్రోల్ ఫంక్షన్ నుంచి రెడార్ ఫంక్షన్ దగ్గర నుంచి ప్రతిదీ మనకి అవైలబిలిటీ క్రూజ్ మన స్టీరింగ్ కాలంలో ప్రొవైడ్ చేశారు. అలాగే దీని స్టీరింగ్ కొంచెం డిఫరెంట్గా ఉందండి, లెదర్ స్టిచెస్. అలాగే ఇక్కడ టచ్ స్క్రీన్ మనకు ప్రొవైడ్ చేశారు. సో వాల్యూమ్ కంట్రోల్స్, టచ్ స్క్రీన్, ప్రతిదీ మనకి ఇక్కడ ఉంది. సో ఇది ఏసీ కంట్రోలింగ్. అలాగే మనకి దీనికి గేర్ అంటూ ఏ నాబ్ లేదండి. సో ఇక్కడే మనకి పార్కు, రివర్స్, న్యూట్రల్, డ్రైవ్ మోడ్. సో మనం వెహికల్ డ్రైవ్ చేసుకోవాలనుకుంటే బ్రేక్ ప్రెస్ చేసి ఇది ప్రెస్ చేసేసుకుంటే చాలు, డైరెక్ట్గా డ్రైవ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. అలాగే సీట్ అడ్జస్ట్మెంట్, మనకు కూలింగ్ కావాలి అనుకుంటే మన ఇండివిజువల్గా సీట్స్ని హీట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ఈ ఏసీ టెంపరేచర్స్ కంట్రోల్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ మనకి బ్లూరే డిస్క్ అండి. యాక్చువల్గా ఫస్ట్ టైం నేను చూస్తున్నాను బ్లూరే డిస్క్ ప్రొవైడ్ చేసింది. దాదాపు ఈ మధ్యన ఎవరో వాడట్లేదు. సో ఇక్కడ పవర్ మనకి అవుట్లెట్స్ ఉన్నాయి. సో ఇక్కడైతే చాలా ఖాళీ పెట్టారండి. ఇది ఏమైనా బాక్స్ ఏమైనా పెట్టుకోవచ్చు అనుకుంటా. సో ఇక్కడైతే కనుక మనం వైర్లెస్ ఛార్జింగ్ ఆప్షను, అలాగే ఇక్కడ మనకి పెద్ద ఒక బాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. దీంట్లో యూఎస్బి ఫంక్షన్ ఉంది, అలాగే యాక్సెల్ పోర్ట్ ఉంది. సో ఇది ఇక్కడ హ్యాండ్ రెస్ట్లు, చాలా చిన్న చిన్న హ్యాండ్ రెస్ట్లు, చాలా క్యూట్గా ఉన్నాయండి దీనికి. సో హ్యాండ్ రెస్ట్ మీద చేపెట్టుకుని వెహికల్ డ్రైవ్ చేసుకుంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. చాలా హ్యూజ్ స్పేస్ ఉందండి వెహికల్లో, చాలా పెద్ద స్పేస్ ఉంది. అలాగే ఇక్కడేమో వ్యానిటరీ మిర్రర్ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇది ఎలక్ట్రోక్రోమిక్ మిర్రర్ అండి ఇది. సో డాష్ బోర్డ్ ఓపెన్ చేద్దాం. సో గ్లో బాక్స్ లోపల మామూలుగానే ఉంది. స్పేస్ అయితే చాలా హ్యూజ్ స్పేస్ ఉందండి వెహికల్లో, వద్దన్నంత స్పేస్ ఉంది. సో మనం రేర్కి వెళ్ళి రేర్ ఎలా ఉంది కూడా చూపిస్తాను నేను మీకు, రండి. సో డోరు సైడ్కి, సో డోర్ ఓపెన్ చేసే సైడ్కి లోపల చూడొచ్చు. ఇక్కడ క్లోజ్ చేయడానికి, ఓపెన్ చేయడానికి ఇక్కడ మనకు ఫంక్షన్స్ ప్రొవైడ్ చేశారు. సో బ్యాటరీ లేదు కాబట్టి వెహికల్లో నేను మాన్యువల్గా ఓపెన్ చేశాను. అలాగే ఇక్కడ ఏసీ కంట్రోల్స్ ఉన్నాయి. మనకి
మూన్ రూఫ్ ఉంది దీనికి, మూన్ రూఫ్ ఆర్ సన్ రూఫ్. ఇక్కడ డిజిటల్ మల్టీమీడియా స్క్రీన్ మనకు ప్రొవైడ్ చేశారండి. సో ఇక్కడ ఒక కెమెరా ప్రొవైడ్ చేశారు. మేబీ కెమెరా నుంచి చూసుకోవచ్చు అనుకుంటా బ్యాక్ సైడ్ ఎవరున్నారు, ఏం చేస్తున్నారని. అలాగే ఏసీ కంట్రోల్స్. సో సీట్స్ మనకి కావాలంటే క్లోజ్ చేసేసుకోవచ్చు. సో ఇండివిజువల్గా అక్కడ ఒక సీటు, ఇక్కడ ఒక సీటు మధ్యలో ఖాళీ వస్తుంది. ఇక్కడైతే చాలా పెద్ద ట్రే ప్రొవైడ్ చేశారండి. దాంట్లో మళ్ళీ యూఎస్బి పోర్ట్స్, హెచ్డిఎంఐ పోర్టు అవైలబిలిటీ ఉంది. హెచ్డిఎంఐ పోర్టు నాకు తెలిసి ఈ మల్టీమీడియాలో యూస్ చేసుకోవడానికి అయి ఉంటుంది. సో బ్యాక్ సైడ్ చూడొచ్చు మీరు స్పేస్. బ్యాక్ సైడ్ కూడా ముగ్గురు కూర్చోవడానికి ఇచ్చారు. అలాగే దానితో పాటు ఇంకా బ్యాక్ సైడ్ డిక్కీలో కూడా చాలా స్పేస్ ఉందండి. డిక్కీ కూడా ఓపెన్ అయితే కనుక మీకు చూపిస్తాను. సో ఇది ఇక్కడ స్పేసు. సో ఇది క్లోజ్ చేసుకోవడానికి. సో నేనైతే క్లోజ్ చేయను, క్లోజ్ చేస్తే మళ్ళీ బయటకు రాలేను. సో వీటికి ఇక్కడ సన్ స్క్రీన్స్ ప్రొవైడ్ చేశారు. సో పెట్రోల్ ట్యాంక్. రేర్ బూట్ ఓపెన్ చేద్దాం. నేను చెప్పాను కదా మీకు ఓపెన్ అవ్వదని, ఎందుకంటే దీని బ్యాటరీ పీకేశారు వీళ్ళు. సో మనమైతే ఇంజిన్ చూద్దాం, ఇంజిన్ ఎలా ఉంది. ఇంజిన్, సో ఇది ఇంజిన్ కంపార్ట్మెంట్ అండి ఓవరాల్గా. సో దీనికైతే ఇది పిస్టన్స్ ఏమి లేవు, మీరు చూడొచ్చు. సో నేను క్లోజ్ చేసేస్తున్నాను. సో ఫ్రంట్ గ్రిల్, ఫ్రంట్ హెడ్ ల్యాంప్స్, ఫాగ్ ల్యాంప్స్, అలాగే సెన్సార్స్. ఇది ఓవరాల్ వెహికల్. సో దీని ప్రైజింగ్ చూద్దాం. సో దీని ప్రైజింగ్ వచ్చేసరికి 20,000 ఒమానీ రియల్స్ అండి, అంటే 40 లక్షలు అవుతుంది. సో ఇది ఇంజన్ సీసీ 3.5 ఇంజిన్. అలాగే దీని పవర్ 280, టార్క్ 10 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, 19 ఇంచ్ ఎల్లో వీల్స్. ఇవన్నీ కూడా మీరు పాస్ చేసుకుని చూసుకోవచ్చు అండి వెహికల్లో. సో ఇది ఓవరాల్ ఒడిస్సీ వెహికల్. మీకు కనుక నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. యువర్ రమేష్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్.